అదే వాళ్ళ విద్యాకారులుగా నాయకుడు అరెస్ట్ సభలో కూడా తను ప్రస్తావించినప్పుడు. వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయ్యి మన విజయవాడ జైల్లో ఉంటే ఎవరైనా హ్మ్. పరామర్శకెళ్తారు. కానీ ఈ మనిషి ఏంటంటే పెళ్లి భోజనాలు అని చెప్పేసి కడపెళ్ళిపోయాడు హెలికాప్టర్. సో, అరెస్ట్‌లు కూడా తను ఆ! పట్టించుకోవట్లేదంటారా? ఇప్పుడు వంశీ గారి అరెస్ట్‌ని అసలు ఏ కోణంలో కూడా దగ్గరికి తీసుకోలేదు. మన పార్టీ నాయకుడనే లేదు సార్. అంశాన్ని కూడా వాళ్ళెక్కడ ప్రస్తావించట్లేదు. లేదు సార్. ఇక్కడ విషయం ఏంటంటే టోటల్ పిక్చర్ క్లియర్‌గా చెప్తున్నాను కదా సార్. అవును. కార్యకర్తకే అయిపోయింది సార్. ఇవాళ రోజున కార్యకర్త భుజం మీద జెండా మోసిన కార్యకర్త కూడా. హ్మ్. ఎందుకంటే మీరు చూసుకుంటే మొన్న మన విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. అవును. నిన్నగాక మొన్న ఆళ్ళనాని గారు కూడా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోయారు. టీడీపీలో జాయిన్ అయ్యారు. అవును. ఇట్లాగా పార్టీ ఒక్కొక్క వంతుగా ఖాళీ అయిపోతుంది. ఎవరికైతే స్క్రిప్ట్ ఇచ్చి సోషల్ మీడియాలో మా రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు. అంటే మొన్న బోరుగడ్డ అనిల్ గాని, అంతకుముందు వరం అవును. రవీందర్ రెడ్డి గాని ఇట్లాంటోళ్ళు ఏంటంటే కటకటాల పాలైపోయి ఊసలెక్క పెడుతున్నారు. అవును. కానీ నాయకులేంటంటే విషయం అర్థమైపోయింది. రేపొద్దున్న మనం ప్రజాక్షేత్రంలో మనం బతకాలంటే, ప్రజాపాలన మనం అందించాలంటే రేపొద్దున మనం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే ఉంటేనే బాగుంటది. అవును. ఇటువంటి అవినీతి నాయకుల పక్కన ఉండడం కన్నా, వాళ్ళ పక్కన ఉండడం మేలని చెప్పేసి వాళ్ళకిప్పుడు విషయం అర్థమైపోయి వాళ్ళ రోజున రాజీనామాలు చేసి పార్టీలోకొస్తున్నారండి. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన వార్త ఒకటి అది. కూడా వాళ్ళ 11 నంబర్ కాస్త డబుల్ డిజిట్ కాస్త సింగిల్ డిజిట్‌కి మారిపోద్ది. ఒక 5గురు నాయకులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి అంటున్నారు. జగన్ 2.0 అని ఒక మాట మాట్లాడాడు సార్. ఆ! ఆ 2.0 అర్థం ఏంటంటే అండి, రేపొద్దున్న జగన్ అనేది 2 సీట్లకు పరిమితం అయిపోతాడని చెప్పేసి నేను చెప్తున్నా సార్. అంటే 2.0 అంటే మీనింగ్ 2 సీట్లొస్తాయనా? అంతే అండి. ఆ! జగన్ సో, 2.0 అంటే 2 సీట్లు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్‌సీపీకి పుట్టగతులుండవంటారా ఏంటి? అసలు లేదు సార్. ఆ! మేము మీరు ఒక మాట చెప్తున్నాను. ఒక సీటు కూడా గెలిచి నిలబెట్టుకోలేకపోయారు. ఒక సీటు కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని హాస్య అపహాస్యం చేసిన ఈ వైసీపీ నాయకులే ఆ! పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం సభలో జగన్ నిన్ను అంతపాతాళం తొక్కేస్తాను. నీ వైసీపీ పార్టీ అనేది కనుమరుగు చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటే, ఆ టైంలో చాలా పెద్ద ట్రోలింగ్ నడిచింది సార్ సోషల్ మీడియాలో. అవును. ఇతను ఇతను మనల్ని ఏం చేయగలడులే అన్న ధీమాతో ఇష్టారీతిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురంలో కూడా ప్రతి చోట ఖర్చు పెట్టేదానికన్నా డబుల్, త్రిబుల్ ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని హ్మ్. ఓడించాలన్న ఉద్దేశం. కానీ ఇక్కడ జరిగిపోయిందేంటంటే టోటల్‌గా వాళ్ళనుకున్న డిజిట్ అప్ అండ్ డౌన్ కాదు. అసలు మొత్తానికి ఎక్కడికో వెళ్ళిపోయిందన్నమాట. 11 అనేసరికి వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. వైనాట్ 175 కాస్త వైనాట్ 11 దగ్గరికొచ్చి పడింది. ఎగ్జాక్ట్‌లీ. ఇది రేపొద్దున్న రేపు అది పొద్దున్న 2గా మారుతదంటారు మీరు. 1+1 2 కాస్త 2.0 అంటే 1+1 2 అక్కడ ఓకే. ఆగిపోతుంది సార్ ఆళ్ళది. సో, ఇప్పుడు మొత్తం న్యూమరాలజీ కాలిక్యులేషన్‌లోకెళ్ళిపోతుందన్నమాట. 1+1 2 టోటల్ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్ 2.0 రన్ అవుతుందంటారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ.